ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాముదేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు నేను చెప్పాను కదా, ఆత్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటాం అనమాట. చాలా చాలా ముఖ్యమైనది. ఈ ఒక్క విషయం మనకు అర్థమైతే మన జీవితమే మారిపోద్ది. అక్కడక్కడ కొన్ని నాకు తెలుగు పదాలు రాని చోట ఇంగ్లీష్ వాడుతూ ఉంటాను. అంత పర్ఫెక్ట్గా తెలుగులోని కొన్ని నేను చెప్పలేకపోతాను, కానీ మీకు అర్థం అవ్వటానికి అనే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. మీకు అర్థమవుతుంది కూడా. అర్థం అవ్వని చోట మీరు మళ్ళీ నన్ను అడిగితే, అంటే ఈ క్లాస్ అయిన తర్వాత కానీ మధ్యలో కానీ అడిగితే నేను మీకు ఇంకొంచెం వివరణ ఇస్తాను మీకు. కాబట్టి ఈ చాప్టర్ మీరు మిస్ అవ్వకూడదు అసలు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. అసలు ఆత్మ అంటేనే మాట్లాడతాం, కానీ పూర్తిగా సరిగా అర్థం అవ్వదు. మన ఆచార్యులు వారు మాత్రం చాలా బాగా మనకు అర్థమయ్యేటట్టుగా మంచి ఉదాహరణలతో చెప్పడం జరిగింది. అలా ఆ ఆచార్యుల్లోని మన భక్తి వేదాంత స్వామి గారైతే చాలా క్షుణ్ణంగా భాగవతంలో కానీ, భగవద్గీతలో కానీ చెప్పడం జరిగింది. అందుకే మీకు ఒక 2 లింక్స్ పంపించాను. ఆ 2 పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. ఒకటి ప్రభుపాద వారు రాసినటువంటి భగవద్గీత, ఇంకొకటి దానికి గైడ్ కింద గౌరాంగ దర్శన్ దాస్ గారు రాశారు. ఆయన గీతా సుబోధిని. ఈ 2 మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకే. సో ఈ శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందం 15వ అధ్యాయం 41 శ్లోకంలోని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆహు శరీరం రతం ఇంద్రియాని హయాన్ అభీషున్మన ఇంద్రియేషం వత్మాని మాత్ర దిశనాం చ సూతం సత్వం బృహద్ బంధురం ఈశ సృష్టం. దీని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి గొప్ప గురువులందరూ కూడా చాలా జ్ఞానవంతులు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన యొక్క ఈ శరీరము భగవంతుడు అంటే కృష్ణ పరమాత్ముడు, కృష్ణ భగవంతుడు ఏ రకంగా తయారు చేశారంటే, దాన్ని ఒక రథంతో పోల్చొచ్చు. మీకొక పిక్చర్ పంపించాను వాట్సాప్ గ్రూప్‌లోని. దాన్ని బాగా పరిశీలించండి. దాని మీద కొన్ని ప్రశ్నలు కూడా మీకేస్తాను. ఒక అసైన్‌మెంట్ కూడా ఉంటది. అది ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ అడ్రస్‌కి ఒక మంచి బహుమతి కూడా వాళ్ళకి అందుతుందనమాట. కాబట్టి మీరు 2వ అధ్యాయం భగవద్గీతలో 2వ అధ్యాయాన్ని బాగా చదివి ఆ ప్రశ్నలకి సమాధానం మీరు ఇవ్వాలి. సరేనా? ఇప్పుడైతే ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు? మన యొక్క శరీరము ఈ రథంతోని పోల్చొచ్చు. ఆ రథ పిక్చర్ ఎలా ఉంటాదో దాన్ని మీకు పంపించాననమాట. అది శ్వేతశ్వతర ఉపనిషత్తులోని ఈ రకంగా చెప్పడం జరిగింది అక్కడ కూడా అనమాట. ఏమని చెప్తున్నారు? ఈ రథంలోని 5 గుర్రాలు ఉంటాయన్నమాట. ఈ 5 గుర్రాల్ని ఒక డ్రైవర్ నడుపుతూ ఉంటారు. గుర్రాలు నడిపేవాడు. అలాగే ఆ వెనకాల ఒక ప్యాసింజర్ కూర్చొని ఉంటారనమాట. ఇక్కడ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 5 గుర్రాలు. ఈ 5 గుర్రాలు డ్రైవర్ ఎలా నడుపుతారు? ఈ తాళ్ళు కట్టి ఉండాలి కదా! వాటికి దాన్ని రెయిన్స్ అంటాం. ఆ తాళ్ళు కలిపి కట్టి 5 గుర్రాల్ని కలిపి పట్టుకొని ఎడం పక్కెళ్ళాలా? ముందుకు వెళ్ళాలా? కుడి పక్క వెళ్ళాలా? ఈ విషయాలన్నీ కూడా ఈ తాడుల ద్వారా కంట్రోల్ చేస్తాడు డ్రైవర్ కదా! మరి ఆ బండిలోని కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నారు.
ఈ యొక్క ఈ ఇమేజ్‌ని మీరు బాగా ఆహ్, పరిశీలించారనుకోండి. ఈ 5 గుర్రాలు కూడా 5 ఇంద్రియాలతోని పోలుస్తున్నారనమాట. 5 గుర్రాలు, 5 ఇంద్రియాలనమాట. ఈ గుర్రాల నుంచి ఆ తాడ్లు ఈయన ఈ డ్రైవర్ చేతిలోకి వచ్చాయి కదా! దానిని మైండ్‌తో పోలుస్తున్నారనమాట. మైండ్. ఓకే. ఆ తర్వాత ఎవరైతే ఈ రథాన్ని నడుపుతున్నారో దాన్ని ఇంటెలిజెన్స్‌తో పోలుస్తున్నారు. ఇంటెలిజెన్స్ అంటే మన తెలివితేటలు. అంటే మన బుద్ధి అనమాట. మరి ఈ రథంలోని కూర్చొని ప్రయాణించిన వ్యక్తి వాడే ఆత్మ. అంటే మనకి అర్థం అవ్వడం కోసము ఇంత బాగా చెప్పడం జరిగిందనమాట. ఈ శరీరం అంతా కూడా ఒక చైతన్యం వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యాన్ని మనం ఎలా పెంపొందించుకుంటామో, మన జీవితం అలా నడుస్తది. అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ జీవితం ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగుంది. అది కష్టం అవ్వచ్చు, నిష్ఠూరం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, లేకపోతే సంతృప్తిగా బతకచ్చు. ఏదైనా కానీ, ఏ రకంగా మన చైతన్యాన్ని మనం పెంపొందించుకుంటామో మన జీవితంలో, ఆ రకంగా మన జీవితం వెళ్తాది కానీ, బయట వాళ్ళ వల్లో, లేకపోతే బయట వాతావరణం వల్లో, పరిస్థితుల వల్లో ముఖ్యంగా కాదనమాట. అవి కూడా అంటే వాటిని ఏ రకంగా మనం తీసుకుంటామో కూడా ఆ విషయం మనకి వేరు వేరుగా అంటే మనం దాన్ని ఏ రకంగా భావన కల్పించుకుంటామో ఒక విషయాన్ని, ఆ రకంగా మన జీవితం నడుస్తదనమాట. సో, ఈ విషయమై మీకు హ్మ్. చెప్తాను. మొట్టమొదట ఏంటి ఇంద్రియాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఈ 5 గుర్రాలు ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క ఇంద్రియాన్ని ఆహ్, అంటే ఎలాగా? ఒక్కొక్క ఇంద్రియం అంటే హ్మ్. మనం వినేది అంటే చెవు సైట్ అంటే చూపు. చూపు, దృష్టి. దృష్టి అనేది ఒకటి కదా! కళ్ళు. ఆ తర్వాత వినికిడి అంటే మన చెవుల ద్వారా. ఇంకొకటి వాసన. వాసన గ్రహించేది అంటే మన ముక్కు. ఆ తర్వాత రుచి అంటే మన నాలుక. ఆ తర్వాత స్పర్శ అంటే టచ్ చేయడం. ఇలాగా 5 రకాలటువంటి ఇంద్రియాలున్నాయన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని అడిగాననుకోండి ఒక ప్రశ్న, ఎన్ని శరీరాలుంటాయి మనకి? అని అన్నాననుకోండి, వెంటనే టక్కుమని ఒకటే కదా ఉంటది. అదేంటి అలా అడుగుతున్నారంటారు. కాదు, కాదు. మన కళ్ళకి కనిపించేది, స్పర్శకి అర్థమయ్యేది ఒకటే శరీరం. కానీ మనకి 3 శరీరాలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఆహ్, మిగతా 2 శరీరాలని సరిగా మనం అర్థం చేసుకోకపోవడం వల్ల, మన జీవితాన్ని సవ్యంగా మనం ఆహ్, నడపలేకపోతున్నాం అనమాట. ఏది మన జీవితానికి ముఖ్యం, ఏది కాదు అన్న విషయాన్ని కూడా మనం అనేటటువంటి విచక్షణా జ్ఞానం కోల్పోయాం అనమాట. మనకి 3 శరీరాలుంటాయి. మొట్టమొదటిది స్థూల శరీరం అనమాట. స్థూల శరీరం అంటే ఇదిగో ఒకరికి కనిపించేది. కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది ముసలివారు, కొంతమంది ఆహ్, చాలా యంగ్‌గా ఉంటారు. కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది అందంగా ఉండరు. ఇవన్నీ కూడా వాహనంతో లెక్కనమాట. ఈ స్థూల శరీరం వాహనం. అంటే ఇప్పుడు వాహనం అంటే నాకొక కారున్నది. మీకు కూడా మీలో అందరికీ కూడా కార్లుంటాయి. ఒకరికి మర్సిడీస్ ఉంటది. ఒకరికి మారుతి ఉంటది. రెండిట్లో తేడా ఏంటి? ఒకటి చాలా సోఫిస్టికేటెడ్ అంటే సూపర్ కార్ అన్నమాట. ఒకటి సాధారణమైన కారు. కొన్ని కార్లు 11 మందిని తీసుకెళ్తే, మరి కొన్ని కార్లు నలుగురినే తీసుకెళ్తాయి. కొన్ని కార్లు ఏడుగురిని తీసుకెళ్తాయి. అంటే సైజులు వేరుగా ఉంటాయి. అయితే కారుని బట్టి ఒక మనిషిని మనం ఆహ్, వెల కట్టొచ్చా? కట్టకూడదు గదా! అలాగే మన శరీరం వాహనం లాంటిది. కాబట్టి వాహన వాహనం ఎలాంటిదైతే ఏంటి? ఆ వాహనం తాలూకా యజమాని మంచివాడా కాదా? యజమానితోని అంటే ఆ వాహనాన్ని నడిపించే యజమానితో మనకు పనుంటది కానీ, వాళ్ళ వాహనంతో పనేముంటది? కానీ మన దృష్టి అలాగే అయిపోయింది. ఎవరికైనా పెద్ద కారుందంటే వాడు గొప్పోడు. వాడ్ వాడ్ వాడికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అలా కాదు. భగవద్గీత అది చెప్పట్లేదు. భగవద్గీత చెప్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వాహనం ఉంటదనమాట. స్థూల శరీరం. అంటే బ్లాక్ కార్ ఉండొచ్చు, వైట్ కార్ ఉండొచ్చు, ఆహ్, కొ మంచి కార్ అవ్వచ్చు. ఈ కొన్ని కార్లు ఎప్పుడూ రిపేర్ అవుతూ ఉంటది. ఇలాగా ఒక్కొక్కరి కర్మను బట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హతని బట్టి, ఆహ్, స్థాయిని బట్టి
వాళ్ళకి వారి దగ్గర ఆ కారుంది. కారుతో మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఆ కారు యజమాని మంచివాడా? చెడ్డవాడా? అది మనకు కావాలి. కదా! కాబట్టి ఆహ్, మనం ఇంకా ముందు ముందు మీకు చెప్తే మీకు అర్థమవుతది. మనం ఈ శరీరమే కాదని. కానీ ఎప్పుడూ మన శరీరంతోనే మనం పోల్చుకుంటాం. అవతల వాడిని చూసేటప్పుడు కూడా శరీరాన్ని బట్టే వెలకడతాం. అది చాలా తప్పు అన్న విషయం భగవద్గీత చెప్తుంది. ఎందుకంటే హ్మ్. మనం ఆ శరీరాన్ని కాదన్న విషయాన్ని కూడా ముందు ముందు మనకి తెలియబోతుంది. ముందు మీకు ఇంద్రియాల గురించి చెప్తాను. ఈ 5 ఇంద్రియాల గురించి. అంటే స్థూల శరీరం ఈ 5 ఇంద్రియాలతోని చేయబడి ఉన్నాదన్నమాట. ఇంద్రియాలున్నాయి. ఇంద్రియాల యొక్క వస్తువులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆహ్, నాలుకని తీసుకున్నారనుకోండి అదొక ఇంద్రియము. దాని యొక్క వస్తువులేంటి? రుచి. ఆ! చేదు లేకపోతే తియ్యగా ఆహ్, మనం తీసుకునేటటువంటి ఆహారము, ఫలము ఇవన్నీ వస్తువులనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతది. ఒకరికి కాకరకాయ చాలా చేదుగా ఏంటిది అని అనిపిస్తది. మరి కొంతమందికి కాకరకాయ అంటే గొప్ప ప్రాణం. ఒకరికి అనిపిస్తది ఎలా తినగలుగుతున్నార్రా బాబు ఇంత కాకరకాయ. ఇంకొకరికి ఇంకా నాలుకేం చేస్తది? మాట్లాడుతూ ఉంటది. రకరకాల సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతది. సాధారణంగా రోజులోని అది ఎక్కువ గాసిప్పే చేస్తూ ఉంటది నాలుక. అంటే నాలుక పాము లాంటిదనమాట. తిన్నగా ఉండదు. నాలుక అందుకే నాలుక కూడా షేప్ ఎలా ఉంటది? రకరకాలుగా తిరిగిపోతూ ఉంటది. రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటది. రకరకాల రుచులు కావాలనమాట. సేమ్ ఒకటే దానికి కాదు. కోరికలు పెరిగిపోతాయన్నమాట నాలుక వల్ల. ఆ నాలుక వల్ల కొంతమంది సంబంధాలు ఇడిపోతాయన్నమాట. ఆహ్, ఆ మాటల వల్ల కొంతమంది గుండె పగిలిపోతూ ఉంటది కూడా ఆ నాలుక వల్ల. అంత గొప్పదన్నమాట నాలుక. పాము లాంటిదన్నమాట. విషపూరితమైనది కూడా ఒక్కొక్కసారి. అందుకే ముందు దాన్ని అదుపులో పెట్టుకోవాలన్నమాట. ఇలాగా కళ్ళకి, కళ్ళకి చూసినటువంటి వస్తువులేంటి? మంచి సీనరీ. ఆ! లేదా మంచి టీవీలోని ప్రోగ్రాము. ఇలాగా దానికి అన్నమాట. స్పర్శ. ఇప్పుడు కింద చాపేసి పడుకోమన్నామంటే కష్టంగా ఉంటది. అదే సాఫ్ట్‌గా ఉండేటువంటి పరుపు మీదయితే చాలా బావుంటది. గరుగ్గా ఉంటే శరీరానికి నచ్చదు. అలాగే వేడిగా ఉంటే శరీరానికి నచ్చదు. చల్లగా ఉండాలి. ఏసీ యేసుకుంటాం అన్నమాట. ఈ రకంగా స్పర్శ. స్పర్శ కూడా. అలాగా అన్ని ఇంద్రియాలనమాట. వాసన, చెడు వాసనుంటది, మంచి వాసనుంటది. కొంతమందికి హ్మ్, కొన్ని వాసనలు పడవు. తల తిరిగిపోతూ ఉంటదనమాట. కొంతమందికి అవంటే చాలా ఇష్టమనమాట. ఇప్పుడు చూడండి ఆల్కహాల్ ఉంటది. కొంతమందికి ఆ ఆల్కహాల్ దూరం నుంచి ఎవడైనా తాగినవాడు అదొచ్చినా కూడా భరించలేరు. కళ్ళు తిరిగి పడిపోతాడు. తాగినోడు మాత్రం కళ్ళు తిరిగి పడిపోడు. ఆడు బానే ఉంటాడు. హ్యాపీగానే ఉంటాడనమాట. ఇలా రకరకాలుంటాయన్నమాట. వాసన. కొంతమందికి గుడిలోని అగరబత్తి నుంచి వచ్చిన వంటి పరిమళం, ఆ భగవంతునికేసినటువంటి పువ్వుల నుంచి వచ్చినటువంటి ఆ పరిమళం అంటే గొప్ప ఇష్టం అన్నమాట వాళ్ళకి. సో, ఇలాగా ఈ ఇంద్రియాలు ఒక ధ్యేయానికి చేరుకోవడానికి, ఒక గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంతే కదా గుర్రాలు. గుర్రాలు నడుస్తూ ఉంటాయి. చక్రాలు లాంటివన్నమాట. ఈ చక్రాలు ఎటైతే అటు పరిగెడుతూ ఉంటదన్నమాట. హ్మ్. ఆ తర్వాత వినడం. వినడం కొంతమందికి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. కొంతమందికి ఆహ్, ఈ భగవంతుని యొక్క సంబంధించినటువంటి సంకీర్తన అంటే కొంతమందికిష్టం. కొంతమందికి సినిమా పాటలంటే ఇష్టం. అంటే వినడం. కొన్ని శబ్దాలు మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని శబ్దాలు మనకి చాలా ప్రశాంతతని కల్పిస్తూ ఉంటది. ఈ రకంగా ప్రతి ఇంద్రియం ఎప్పుడైతే దాని యొక్క వస్తువుతోని టచ్ అవుతదో, ఆహ్, కలుస్తాదో అప్పుడు ఏమంటాం దాన్ని? ఆహ్, సెన్సేషన్, సెన్సేషన్ కలుగుతది. సెన్సేషన్ అంటే ఆహ్, ఏమంటాము? హ్మ్. సెన్సేషన్ అంటే ఒక అనుభూతి. అనుభూతి కలుగుతది కదా! మనం తీపి పదార్థం తిన్నామనుకోండి, తియ్యని అనుభూతి అన్నమాట. అది ఆహ్, ఈ రకంగా. అలాగే బాగా వేడిగా ఉందనుకోండి, అదో రకమైనటు అనుభూతి. కాబట్టి ఈ ఇంద్రియాలు ఎప్పుడూ కూడా వెతుకుతున్నాయన్నమాట. దానికి సుఖం కావాలి. దా రుచి కావాలి. ఆ! ఈ ఈ ఇందులోనే ఉండిపోతాయన్నమాట ఈ గుర్రాలన్నమాట. ఇది ఇంద్రియాలు. ఈ రకంగా పనిచేస్తున్నాయన్నమాట. అంటే ఇంద్రియాలుంటాయి. ప్రతి మనిషికి ఒక రకమైనటువంటి ఇంద్రియం ఉంటదన్నమాట. చెప్పాను కదా! ఒకరికి కాకరకాయ ఇష్టం, ఒకరికి పడదు.
ఒకరికి ఒకటి నచ్చింది ఇంకొకరికి నచ్చదనమాట. ఇంద్రియాలు, ఇంద్రియాల యొక్క వస్తువులు ఆహ్, ముడిపడిపోతాయన్నమాట మన మన జీవితంలోని. ముడిపడిపోతాయి. దానికోసమే వెంబట పడుతూ ఉంటదన్నమాట ఇంద్రియాలు. ఆహ్, ఈ 5. ఆ తర్వాత రెండవది మైండ్. ఇప్పుడు 5 ఇంద్రియాలు అయిపోయాయి కదా! రెండవ శరీరం స్థూల శరీరం అయిపోయింది కదా! సూక్ష్మ శరీరం కూడా ఉంటది. దీని గురించి మనం ఎవరం పట్టించుకోం. సూక్ష్మ శరీరం దేనితో 3 రకాల సెన్సెస్ అంటే 3 ఇంద్రియాలుంటాయి దానికి. ఏంటది? మైండ్, ఇంటెలిజెన్స్, ఇగో. మైండ్ ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు. ఆ తర్వాత ఇగో అంటే అహంకారం. హ్మ్. అహంకారం అట. ఈ మూడిటితో కలిపే మన సూక్ష్మ శరీరం అనమాట. ఈ సూక్ష్మ శరీరం కనిపించదు. ఏండి మీకు తలకాయ ఉందా అంటే, తలకాయ అంటే బయట తలకాయ ఉన్నది. మీ మీ ఆలోచన శక్తి ఎక్కడి నుంచొస్తుంది చూపించండంటే, ఆలోచనలన్నీ ఎక్కడొస్తున్నాయి చూపించమంటే చూపించగలరా? ఏండి నాకు కూడా మనసున్నాదండి అంటారు. ఏదో ఒకసారి చూపించు నీ మనసంటే, ఏం చూపించగలుగుతారా మీరు మనసు? అంటే అన్నీ కళ్ళకి కనిపించేవే కాదు. వాటి లక్షణాలు బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అదుందని. ఇప్పుడు నేను మాటాడుతుంటే మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు గదా! ఆ! ఆలోచన శక్తి ఎక్కడి నుంచొస్తుంది? మైండ్ నుంచొస్తుందనమాట. మైండు సూక్ష్మ శరీరం. ఇలా స్థూలంగా మనకు కనిపించదు. ఒక ఇల్లుందనుకోండి వెలకట్టొచ్చు. ఓహ్! దీని లెంత్ ఇంతుంది. దీని హైట్ ఇంతున్నది. ఈ గదిలో ఇంతమంది పడతారని. మరి మైండ్ ఎక్కడుంటది? మన శరీరంలోని ఉందా అంటే కాదు. వేరే శరీరం అది. మన శరీరంలో ఉన్నట్టుదైతే మరి దాని ఫోటో ఎందుకు తీయలేకపోతున్నాము? మన బ్రెయిన్‌కైతే తీయగలం కదా! అవయవాలుంటాయి. గుండె ఉంటది, కిడ్నీలుంటాయి. వీటిలన్నిటి కూడా ఫోటో తీసుకోవచ్చు. అందులో ఏమైనా పొరపాటుంటే సర్దుబాటు చేసుకోవచ్చు ఆపరేషన్ ద్వారా. హ్మ్. ఒక ఎక్స్‌రే తీసో ఏదో చేసి. మీ మనసు ఏదో తేడాగా ఉందండి అంటే దాని ఫోటో తీయగలమా? తీయలేం గదా! మనసుకి ఫోటో ఎక్కడ తీస్తాం? కానీ ఉందా అంటే ఉన్నది. మైండ్ ఉందా అంటే ఉన్నది. కానీ అది చూపించగలిగేది కాదనమాట. కానీ ఎలా తెలుసుకోవచ్చు ఉందా లేదా అని? లక్షణాలు. ఆలోచన శక్తి ఉందంటే ఆ లక్షణాన్ని బట్టి మైండ్ ఉందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి మీకు జ్వరం వచ్చి, డాక్టర్ జ్వరం కనిపిస్తదా? డాక్టర్ గారు నా జ్వరాన్ని చూడండంటే, లేదు. జ్వరం తాలూకా లక్షణాలు. ఆ లక్షణాలను బట్టి మీకు ఏ రకమైనటువంటి వైరల్ ఫీవర్ వచ్చిందో తెలుసుకొని దానికి మెడిసిన్ ఇస్తారు కదా! ఓ జబ్బుని కళ్ళతో చూసేది కాదు. లక్షణాలను బట్టి అంచనా వేసేది కదా! ఆ తర్వాత అంతెందుకు ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. మీరు మొబైల్ పెట్టుకున్నారు. కొంతమంది విజయవాడలో ఉన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో ఉన్నారు. కొంతమంది వైజాగ్‌లో, బెంగుళూరులో రకరకాల ప్లేస్‌లున్నారు. ఇక్కడి నుంచి నేనేమైనా గట్టిగా అరుస్తున్నానా మీ అందరికిని? అరవట్లేదే. ఇంత దూరంలో ఉన్నా కూడా నేను మాటాడేది వెంటనే ఎలా ఇనబడుతుంది? అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను విజయవాడ వచ్చి మాట్లాడాలనుకోండి 18 గంటలు పడతది. కానీ ఒక్క సెకండ్ కూడా డిలే లేకుండా నేనిక్కడ ఏం మాట్లాడుతున్నానో వెంటనే మీకు ఇనబడుతుంది. ఎలాగబ్బా అది? ఎలాగంటే సౌండ్ వేవ్స్ ఉన్నాయి కదా! అంటే మీ కళ్ళకి కనిపించవు. కానీ ఉన్నాయి కదా! రేడియో వేవ్స్ ఉన్నాయి కదా! మరి నేను మాట్లాడుతున్నది ఈ మొబైల్ ద్వారా వెళ్ళి ఆ యొక్క పోల్స్ ఆ స్తంభాలుంటాయి కదా! సిగ్నల్‌వి. ఆహ్, ఆహ్, పోల్స్ అయ్యి ఉంటాయి సిగ్నల్‌వి. అవన్నీ కూడా ఈ తరంగాలు అన్నీ కూడా ఆ పోల్‌కెళ్ళి ఆ సిగ్నల్ పోల్‌కెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీ రిసీవర్ మీ ఫోన్‌కి అందుతున్నాయి. ఎలాగా? మైక్రోవేవ్స్. అంటే మరి టీవీ ఎలా చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్? అక్కడెక్కడో జరుగుతున్నది. మనకేమైనా పవర్ ఉందా సంజయుడిలాగా? సంజయుడికి సంజయుడు కూడా ఆయనకి కళ్ళు లేవు ధృతరాష్ట్రుడిలాగా. కానీ సంజయ్ మనసుతోని ఎక్కడ ఏం జరుగుతుందో లైవ్ టెలికాస్ట్ కనిపిస్తదనమాట. మామూలు కళ్ళకి దగ్గరున్నవి కనిపించదు. అంటే మీ కనుబొమ్మలు మీరు చూసుకోగలరు. కనురెప్పల్ని మీరు చూసుకోలేరు కదా! చూసుకోగలరా? అలాగే దూరంగా ఉన్న వస్తువు కూడా కనిపించదు. దానికి లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అన్నీ మన శక్తిలో లేవు. కానీ ఇవన్నీ కూడా సైన్స్ ద్వారా మనం చదువుకున్నాము. ఎక్స్‌రేలు కనబడతాయా? కానీ మంచి ఫోటో తీస్తది. హార్ట్‌ది ఎక్కడ ఏం ప్రాబ్లమ్ ఉందో చూడడానికి. మరి గాలి కనిపిస్తదా? కానీ దాన్ని ఆహ్, పర్సీవ్ చేయొచ్చు. అంటే దాని అనుభూతి మనకి తెలుస్తదనమాట. అన్ కదా! గాలి వీచించేటప్పుడు. ఈ రకంగా
మనం ఆహ్, మూర్ఖుల్లాగా దేవుడున్నాడా? అయితే చూపించు అంటే ఆయనెందుకొస్తారు? ఆయనెందుకొస్తారండి? ఆయన స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? పిలిస్తే వచ్చేస్తారండి. పిలిస్తే వచ్చేయడానికి మీరేం చేశారండి? ఏం చేయలేదు కదా! మరెందుకొస్తారు? మీకు దర్శనం ఇవ్వడానికి. ఇంకా మంచిది. ఆయన మన ఈ ఈ 2 ఇంద్రియాలకి, కళ్ళకి కనిపించేటట్టుగా ఒక విగ్రహంలాగా మనకి ఆ రకంగా అర్చ విగ్రహం ద్వారా మనకు దర్శనాన్నిస్తున్నారు కనీసం. ఆ రకంగాన మన శుద్ధి అవుతాయని చెప్పి అలాగా. సో, ఇప్పుడు ఇలాగ మైండ్ అనమాట. ఆహ్, మన మైండు, తర్వాత తెలివితేటలు, మన అహంకారం. తెలివితేటలంటే ఆహ్, మన మైండ్ ఏం చెప్తే అది చేసేది. మన తెలివితేటలు నిర్ణయిస్తదనమాట. ఏ పని ఎప్పుడు చెయ్యాలి? ఇప్పుడే క్లాస్ అవుతుంది కదా! ఎలా వినాలి? శ్రద్ధగా వినాలా? లేపోతే అలా క్యాజువల్‌గా వినాలా? ఆహ్, రేపు ఏం వంట చేసుకుందాం పొద్దున్నయ్యాక? లేదా ఒక సమస్యొచ్చింది. దాని మీద అంటే నిర్ణయం తీసుకునే శక్తి ఎక్కడి నుంచొస్తుంది? ఈ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు ఈ బుద్ధి ద్వారా మీకు తెలివితేటల ద్వారా ఈ నిర్ణయం తీసుకునే శక్తి మీకు కలుగుతుందనమాట. అంటే మైండ్ మీకు చెప్తదనమాట. ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు తినాలి? ఎప్పుడు పడుకోవాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఈ రకంగా ఈ ఇంటెలిజెన్స్ చెప్తూ ఉంటదనమాట. అది. ఆ తర్వాత అందులో కూర్చున్నాడన్నాను కదా! ఈ రథం. హ్మ్. గుర్రాలున్నాయి. గుర్రాలకి తాళ్ళు కట్టున్నాయి. డ్రైవరు ఈ తాళ్ళని పట్టుకున్నాడనమాట. వాడు చారిటీర్ అంటాం. అంటే డ్రైవరు. ఈ రథంలో కూర్చొని ప్రయాణం చేసేటట్టుది ప్యాసింజరు. ఈ ప్యాసింజర్ ఎవరో కాదు ఆత్మ అనమాట. ఆత్మ అంటే మనము. మనం ఎక్కడున్నామో మనం ఈ శరీరానికి కాదు. ఈ యొక్క వెహికల్ ఈ శరీరం ఒక వాహనం. ఈ వాహనంలో కూర్చున్న వ్యక్తి, ఈ రథంలో కూర్చున్న వ్యక్తి ఆత్మగా మనకి చెప్పడం జరుగుతుంది. నిజమే. మన ఎక్కడున్నది? హృదయంలో ఉంటదనమాట. ఆత్మ ఉంటది. ఆత్మ పక్కన పరమాత్ముడుంటారు. హ్మ్. అందుకే కదా మన గుండె ఎలా కొట్టుకుంటుంది? మన ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి? మనం ఏమైనా చెప్పామా? ఇన్ని నరాలుండాలి. లేతే గుండెకాయ ఇక్కడుండాలి. లేతే మనం పుట్టేటప్పుడు మన తల్లి ఏమైనా అన్నీ ఆర్టిస్టిక్‌గా అన్ని కిడ్నీలన్నీ పెట్టి, నరాలన్నీ తగిలించి అన్నీ తయారు చేశారా? కాదు. మరేంటి దాని మట్టిగా అది అయిపోయిందా? ఆ శరీరం అలా తయారైపోయిందా? ఎలాగైపోద్దండి? దాని మట్టిగా అది ఎలా తయారైపోద్ది? అవ్వదు. పరమాత్ముడు కూడా ప్రవేశించారు కాబట్టి ఆ శరీరంలోని మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం. ఈ కంటికి దృష్టి ఎలాగా వచ్చింది? కళ్ళుంటే సరిపోతాయా? సరిపోదు. పరమాత్ముడు ఉండడం వల్ల మనం చూడగలుగుతున్నాం. హ్మ్. మరి ఇదంతా ఈ ఈ శరీరంలో ఈ ఈ ఆత్మ ఆక్యుపై చేయాలని ఎవరు నిర్ణయించారు? భగవంతుడే నిర్ణయించారు. అందుకే ఒకరికి ఆడవారు ఆహ్, కొంతమంది మగవారి కింద, కొంతమంది రకరకాలు. చెప్పాను కదా! వాహనాల్లాగా. వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ ఆహ్, ఈ వాహనాలు హ్మ్. వాళ్ళ అర్హతను బట్టి ఈ వాహనాల్ని మనకి గిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రకృతి ద్వారా. కాబట్టి ఆహ్, దీని గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఈ ఆత్మ గురించి. ఇప్పుడు ఇంద్రియాల గురించి అయిపోయింది గదా! మన మైండ్ ఏంటంటే ఆలోచన శక్తి. ఆలోచించడమే కాదు, మన మైండు ఒక రకంగా కొన్ని విషయాల్ని ఆహ్, భావన చేసుకుంటూ ఉంటది. హ్మ్. దాన్ని ఇమాజినేషన్ అంటాం. ఒక్కో రకంగా భావన. ఒక్కో రకంగా దృష్టికోణం కూడా ఉంటదనమాట. ఆహ్, ఈ దృష్టికోణాన్ని మనం సరిగా మార్చుకోలేకపోతే, మన జీవితం అతలాకుతలంగా ఉంటది. దృష్టికోణం అంటే మ్యాప్ లాంటిదనమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఆహ్ శ్రీరంగం ఎళ్ళాలనుకున్నాం. భగవంతుని దర్శనం చేసుకోవాలనుకున్నాం. మన దగ్గర చాలా సూపర్ కార్ ఉన్నది. చాలా ఈజీగా ఎళ్ళిపోవచ్చు, ఫాస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. సరిపోద్దా? మంచి కారుంటే సరిపోద్దా? దారి తెలియాలి కదా! అంటే మ్యాప్ తప్పుడు మ్యాప్ పట్టుకుంటే ఎంత స్పీడ్‌గా ఎళ్తే ఏంటి? గమ్యానికి మనం చేరుకోలేం. అలాగే మన జీవితంలోని సరి అయిన మ్యాప్స్ మన మైండ్‌లో పెట్టుకోకపోతే, అంటే సరైన జీవితం పైన సరైన దృష్టికోణం మనం పెట్టుకోకపోతే అందుకే మనకి సఫరింగ్ అనేది వస్తుందనమాట. హ్మ్. కాబట్టి మన మైండ్ ఆహ్, ఈ ఈట్లన్నిటికి కూడా రెస్పాన్సిబుల్ అనమాట. ఆహ్, ఈ దృష్టికోణాన్ని మనం
మార్చుకోవాలనమాట. ఎలాగా మీకొక ఉదాహరణ చెప్తాను. ఒక్కొక్కరి దృష్టికోణం ఎలాగుంటదో. మనం బయటికెళ్తున్నప్పుడు ఆహ్, ఈ బుచర్ ఉంటాడు. అంటే మాంసాన్ని అమ్మేవాడుంటాడు కదా! మేకపోతుల్ని బాగా కట్ చేసి ఏలగట్టి అమ్ముతూ ఉంటాడు కదా! ఇప్పుడొక బ్రాహ్మణుడెళ్ళాడనుకోండి అటు పైగాన, బ్రాహ్మణుడు వెళ్ళాడంటే వాడికి చాలా కష్టంగా ఉంటది. అయ్యో! ఒక ప్రాణిని అనవసరంగా ఎందుకు చంపేశారు? కేవలం నాలుక, నాలుక అదుపులో పెట్టుకోలేక, నాలుక సంతృప్తి కోసం. ఆకలంటే తినడానికి చాలా ఉంచాడు కదా భగవంతుడు. ధాన్యాన్నిచ్చారు, పాలిచ్చారు, వెజిటబుల్స్ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు. కొన్ని లక్షలాది రకరకాలటువంటి వంటకాలు చేసుకునే అవకాశాన్నిచ్చారు వీటిలన్నీ కలిపి, పదార్థాన్ని కలిపి. కానీ, ఆ ప్రాణం తీసే తినాలనిపిస్తదనమాట. సో, ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి యొక్క దృష్టికోణం చాలా కష్టంగా ఉంటది. అయ్యో! అనిపిస్తదనమాట. పరిస్థితి అదే. కానీ, ఆ మాంసాన్ని కట్ చేస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంటది బ్రాహ్మణుడికి. ఆ మాంసాన్ని కట్ చేస్తే ఓనర్‌కి చాలా సంతోషం కలుగుతది. కదా! జరిగిన పని అదే. ఆ జంతువుని చంపి ముక్కలు ముక్కలుగా కట్ కట్ చేస్తున్నారు. ఓనర్‌కెందుకు సంతోషం? మంచి బిజినెస్ కదా! డబ్బులొస్తాయి. అది సంతోషం. బ్రాహ్మణుడు అంటే దృష్టికోణం బట్టి ఒక మనిషి సంతోషమో, లేకపోతే దుఃఖమో అనే దాన్ని వాడు ఆహ్, అనుభవిస్తున్నాడనమాట. కాబట్టి మన దృష్టికోణం ఎలా ఉండాలి? వాడు చెప్పినట్టో, వీడు చెప్పినట్టో కాదు. కృష్ణ చెప్పినట్టుగా మనం మార్చుకోవాలి. మన ఆచార్యులు చెప్పినట్టుగా మార్చుకోవాలను. ఎందుకంటే ఈ దృష్టికోణంలో తేడా ఉంటే, ఆ రకంగా మన భావనలు కలుగుతాయి మనసులో. ఆ రకంగా మన యాటిట్యూడ్ మారుతదనమాట. ఆ యాటిట్యూడ్ మారినప్పుడు ఆ రకంగా మన ప్రవర్తన అనేది మారిపోద్ది. ఆ ప్రవర్తనతోనే మనం అన్నీ తెచ్చుకుంటాం అనమాట. హ్మ్. ఈ రకం. కాబట్టి మైండ్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఏం చెప్తున్నారు భగవద్గీత అంటే మొదట మన మైండ్‌లోని ఆలోచనలొస్తాయి. ఆ తర్వాత ఈ తెలివితేటలు డైరెక్షన్ ఇస్తాయన్నమాట. ఆహ్, ఎలాగంటే ఆహ్, ఆహ్, ఆ! ఈ ఈ మన మైండ్‌లోని ఇప్పుడు చూడండి జీవితం అంటే ఏటని మిమ్మల్ని అడిగాననుకోండి. మీ అందరికీ 5 నిమిషాలిచ్చి అసలు జీవితం అంటే ఏంటో చెప్పండి అన్నారనుకోండి. మీ మీ రకంగా మీ ఆలోచన తీరు బట్టి, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బట్టి మీ జీవితంలో జరిగినవి దాని ప్రకారంగా చెప్తారు కదా! ఆ ఒక ఐడియా అనేదుంటది. జీవితం అంటే ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా ఉంటదనమాట. ఆ ఐడియాలోనే ఏమైనా పొరపాటుంటే ఆ రకంగా మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఈ జీవితం అనేటటువంటి ఆ ఐడియా కరెక్ట్‌గా ఉండాలనమాట. లేకపోతే వ్యర్థమైపోద్ది మన జీవితం. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేమనమాట. మరి మన జీవితం బావుండాలి. మన మైండ్ సరిగ్గా పనిచేయాలంటే ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి గొప్ప రహస్యాల్ని మనం తెలుసుకోవాలనమాట. ఎవరి ద్వారా తెలుసుకోవాలి? గురువుగారి ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే గురువులు చెప్పినవి నేను జెప్తున్నాను. ఆచార్యులు చెప్పినవే మాత్రం చెప్తున్నాననమాట. కల్పితంగా చెప్పినవి ఎవరికి ప్రయోజనం జెప్పండి? ప్రయోజనం లేదు. ఆహ్, ఇంకేం జెప్తున్నారు కృష్ణుడు బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇది 6వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరైతే ఈ మైండ్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతారో అది వారి యొక్క గొప్ప మంచి స్నేహితుడు అయిపోతారు. అదే ఎవరైతే ఆ మైండ్‌ని కంట్రోల్ చేయలేకపోతారో అదే శత్రువు కింద మారిపోద్దనమాట. అంటే మన మైండు శత్రువా? స్నేహితుడా? అని మనం చెప్పలేం. అది కేవలం ఒక ఇన్‌స్ట్రుమెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కత్తి. కత్తి చెడ్డదా? మంచిదా? అని అడిగాననుకోండి మీరేం చెప్పగలరు? ఏం చెప్పలేం. ఎందుకంటే కత్తి మీద డిపెండ్ అయ్యి ఉండదు. అది వాడుకునే వాడి మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఇప్పుడు బాగా పదునైన కత్తి డాక్టర్ గారి చేతిలో పడిందనుకోండి, ఆయన మంచి ఆపరేషన్ చేసి ఆహ్, బతికేటట్టు చేస్తాడు. అంటే ప్రాణాలు పోతాయన్నోడికి గుండె ఆపరేషన్ చేసి బతికించేస్తారు. అదే అది దుండగుడి చేతిలో పడిందనుకోండి, ఎవడి ప్రాణాలు తీసేసి వాడిని దోచుకుందామా అని ఆలోచిస్తాడు. అంటే కత్తిది కాదు తప్పు, మనది తప్పు. మనకి మైండ్ ఉన్నది కదా! అది ఒక ఇన్‌స్ట్రుమెంట్. హ్మ్.
ఆహ్, ఆ వస్తువుని మనం సరిగ్గా వాడుకోవడం, మనం సరిగ్గా ట్రైన్ చేసుకోలేదనమాట. అందుకే మన కంట్రోల్ అదుపులో పెట్టుకోలేమనమాట. ఒకరికి సిగరెట్ కాల్చాలని ఉంటది. ఆ సిగరెట్ పెట్టె మీద అంతా ఉంటది. మీకు క్యాన్సరొస్తది. ఆహ్, మీ ఆరోగ్యానికి హానికరం పెద్ద అక్షరాలతో రాసి పెద్ద పెద్ద పిక్చర్‌లేస్తూ ఉంటారనమాట. మన తెలివితేటలు ఏం చెప్తాయి? ఆహ్, ఓహ్! మీరు ఇది ఈ ఈ పొగ త్రాగితే మీ లంగ్స్ అయ్యి పాడైపోతాయి. మీ హార్ట్‌కి ప్రాబ్లమ్ అని చెప్తది. ఆ! బుద్ధి, ఇంటెలిజెన్స్. మైండ్ ఏం చెప్తది? ఏ ఏమైపోదులే ఇంకా ఇప్పుడు నీకేం దగ్గేం రాలేదు గదా! నీకేమి ఇంకా ఏ ఇబ్బంది రాలేదు కదా! ఇప్పుడు ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు తాగే. కానీ ముందు ముందు ఉంటది కదా! ఆ తర్వాత పండగుంటది కదా! కాబట్టి చాలా జాగ్రత్తగా లైఫ్ అంటే క్యాజుయల్‌గా తీసుకోకూడదు. ఆహ్, అర్థం చేసుకొని నడుచుకోవాలనమాట. ఇప్పుడు సంతోషం కలుగుతది. ఇవన్నీని. కానీ తర్వాత అవే మనకి ప్రారబ్ధాల కింద మారిపోతాయనమాట. సో, మీకు మైండ్ అర్థమైంది కదా! ఈ రకంగా. కాబట్టి మన మైండ్‌లో ఉన్న మ్యాప్ సరిగా ఉంటే, మన జర్నీ బావుంటది జీవితంలో. మన ప్రయాణం బావుంటది. మ్యాప్ మాత్రం సరిగా లేదంటే విపరీతమైన గతకలుంటాయి. ఆ రోడ్లు బావుంటాయో లేదో తెలీదు. మన టైర్స్ ఏమవుతాయో తెలీదు. కారు ఎక్కడ బ్రేక్ డౌన్ అయిపోద్దో, ఏ ఫారెస్ట్ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోద్దో తెలీదు. ఇలాగా మన జీవితం ఉంటదనమాట. సో, ఇది. చారిటర్ అంటే చెప్పాను గదా! నిర్ణయాలు తీసుకునేది. మరి ఆత్మ, ఆత్మ గురించి కూడా ఏం చెప్తున్నది భగవద్గీత భగవద్గీత కాదు. శ్వేతశ్వతర ఉపనిషత్తు 5వ అధ్యాయంలో 9వ శ్లోకంలోని ఈ రకంగా చెప్తున్నారు. బాలాగ్రశత భాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చనాత్యాయ కల్పతే. అంటే మన తల వెంట్రుకు చివారన చాలా చిన్నగా ఉంటది కదా! తల వెంట్రుకే చాలా సన్నగా ఉంటది. దాని యొక్క టిప్ ఎంత చిన్నదుంటది? దాన్ని 1000 భాగాల కింద విభజిస్తే ఎన్ని 1, 2 కాదు. ఆ తల వెంట్రుకని 1000 భాగాల కింద విభజిస్తే ఎంతైతే సైజుంటాదో అది మన ఆత్మ యొక్క సైజనమాట. చూడండి. మన హృదయంలో ఉన్నది. కానీ అణువులాగా ఉన్నదనమాట. అంత చిన్నది. అంటే ఈ వెంట్రుకని 1000 రకాల కింద విభజిస్తే ఏదైతే ఉంటాదో దాని యొక్క సైజు అది మన ఆత్మట. అది మన హృదయంలో ఉన్నాదనమాట. మరి ఇది కంటికి కనిపిస్తదా? మైక్రోస్కోపిక్ కనిపిస్తదా అంటే, ఇది ఆత్మ అనేది స్థూల శరీరం కాదు. ఆత్మ అనేది సూక్ష్మ శరీరము కాదు. ఆత్మ అనేది ఆధ్యాత్మిక శరీరం. మూడవ శరీరం. అందుకే మీకు చెప్పాను మనకి 3 శరీరాలుంటాయని. ఏం శరీరం? ఆహ్, స్థూల శరీరం. హ్మ్. 5 ఇంద్రియాలతో చేయబడున్నది కదా! మనం వినటము, ఆహ్, రుచి ఇవన్నీని. రెండవది సూక్ష్మ శరీరం. మన మైండ్, ఇంటెలిజెన్స్, అహంకారము. మరి మూడవది అహంకారం అంటే ఆహ్, అంటే మన పొజిషన్ అనమాట. మన పొజిషన్ అంటే ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఒక్కొక్క రోల్ మనం తీసుకుంటాం కదా! అంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడాన్ని అహంకారం అంటాం. అంటే నేను చాలా గొప్పవాడిని. అదో అహంకారం. నేను చాలా అందంగా ఉంటాను. ఆహ్, నేను చాలా కష్టాలు పడి పైకొచ్చాను. ఇవన్నీ అహంకారాలనమాట. ఎందుకంటే ఇది శరీరంతో కూడుకున్నటువంటి ఐడెంటిఫికేషన్. హ్మ్. శరీరంతో పోల్చి ఒక స్థాయిని మన ఒక గుర్తింపుని తెచ్చుకుంటున్నాం కదా! మన శరీరంతోని, మన మనస్సుతోని పోల్చి గుర్తింపుని తెచ్చుకోవడాన్ని మనం దాన్ని అహంకారం అంటాం అనమాట. నేనొక జడ్జిని. నేను ఈ ఇంటి యజమానిని. నేనొకరిని అన్నయ్యని. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి ఆహ్, ఐడెంటిఫికేషన్. గుర్తింపు అన్నమాట. దీన్ని అహంకారం అంటాం. ఇవన్నీ కూడా ఫాల్స్ ఇగో. ఎందుకంటే మనం ఈ శరీరాన్ని కాదు అన్న విషయాన్ని చెప్తది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రాను రాను. ఇప్పుడైతే ఇది మీకు అర్థమైంది కదా! సూక్ష్మ శరీరం ఏంటి? మైండ్, ఇంటెలిజెన్స్, ఇగో. ఈ మూడిటితోని తయారైబడింది. మరి ఆధ్యాత్మిక శరీరం అంటే ఆత్మ. ఆత్మలో ఏముంటది? ఆత్మ వల్ల చైతన్యం కలుగుతది. ఆత్మ చైతన్యం. అంటే లక్షణం. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? చైతన్యం. ఆహ్, స్
స్థూల శరీరం యొక్క లక్షణాలేంటి? ఆహ్, రుచి, ఆహ్, దృష్టి, వినికిడి, వినికిడి, స్పర్శ. స్పర్శ, ఆహ్, వాసన ఇవన్నీ కూడా దాని యొక్క లక్షణాలనమాట. మరి సూక్ష్మ శరీరం యొక్క లక్షణాలేంటి? ఆలోచించడము, అహంకారము, ఆహ్, ఈ బుద్ధి, ఇవన్నీ ఆలోచన శక్తి ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం. మరి ఆధ్యాత్మిక శరీరం చైతన్యం అన్నమాట. చైతన్యం లేకపోతే ఏం కనిపిస్తది? ఒక మనిషి ఆహ్, బతికున్నాడా? చచ్చిపోయాడా? అని చెప్పడానికి ఏంటి కారణం? చైతన్యం లేకపోవడం. ఇప్పుడు మీలలో ఎవరినైనా కొట్టాననుకోండి, తిరిగి నన్ను తంతారు కదా! అదే శవాన్ని తన్నారనుకోండి, తిరిగి మిమ్మల్ని తంతదా? మరి ఇంద్రియాలు లేవా వాటికి? ఉన్నాయి. ఇంద్రియాలు ఎందుకు లేవు? చెవులుంటాయి, ముక్కుంటది, కళ్ళుంటాయి. కానీ వాడికి కనిపించదు. కానీ వాడికి ఇనిపించదు. ఎందుకు? శరీరంలో చైతన్యం. ఈ చైతన్యం ఎక్కడి నుంచొస్తుంది? ఆత్మ నుంచి వెలువడుతున్నది చైతన్యం. ఇప్పుడు మీ ఇంట్లో లైటేసుకున్నారు కదా! బల్బుంది. బల్బు ఒక చోటుంది కానీ, బల్బు యొక్క వెలుతురు ఈ యొక్క రూమంతా కూడా నిండిపోయింది కదా! అలాగే మన, మన శరీరంలో హృదయంలోని ఈ చిన్న ఆత్మ ఉన్నది. దాని యొక్క వెలుతురు, దాని యొక్క చైతన్యం ఈ శరీరం అనేటటువంటి రూమంతా నిండి ఉందనమాట. అందుకే వ్యాపించి ఉందనమాట. అందుకే ఈ చైతన్యం ఉంటే ఏం జరుగుతుందన్న అవగాహన మీకు తెలుస్తది. చైతన్యం లేకపోతే అంటే ఏంటి? అందుకే చాలామంది ఓహ్! మా మా తాత విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లేపోతే నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చనిపోయారు అంటాం. ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు? అక్కడే ఉంటారు. శరీరం అక్కడుంది. విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందనమాట శరీరాన్ని. అందుకే దాంట్లో చైతన్యం లేదు. చైతన్యం లేదు కాబట్టి ఆ శరీరంతో పని లేదనమాట. అలాగే సినిమాల్లోని హీరోయిన్‌లు చాలా బాగా డాన్స్ చేసి చాలా అందరూ కూడా ఆకర్షణీయం అయిపోతూ ఉంటారు. హ్మ్. ఒక గొప్ప హీరోయిన్ ఉందంటే. మగవాళ్ళందరికీ కూడా ఆ హీరోయిన్ పట్ల వేరే దృష్టికోణం ఉంటది. అనుభవించాలన్న దృష్టికోణంతోనే చూస్తారు మరి. అందుకే కదా! ఈ పాటలు, ఆహ్, ఈ ఐటెమ్ సాంగ్‌లు అయ్యిని. అదే శరీరం. ఏదైతే కోరుకున్నారో, ఆ శరీరాన్ని కోరుకున్నారో, అందులో చైతన్యం లేకపోతే, ఆ శరీర ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ శరీరాన్ని, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటది ఆ శరీరం? అంటే శరీరం ఇంపార్టెంటా? ఆత్మ ఇంపార్టెంటా ఇక్కడ? గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇంకొక ఉదాహరణ మీకు ఆహ్, చెప్తాను. ఇప్పుడు మీరు కారులోనే ఎళ్తున్నారు. కార్‌లో మీ కారే. మీరే ఓనరు. కార్‌లో కూర్చుండిపోతే మీరు కారైపోతారా? కారు వేరు, మీరు వేరు కదా! మీరు డ్రైవ్ చేస్తారు. అలాగే శరీరంలో మీరు ఆక్యుపై చేశారు. శరీరంలో మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు ఈ శరీరం అవ్వరు. మీరు వేరు, మీ శరీరం వేరు, మీ ఆత్మ వేరు. ఇప్పుడు పెట్రోల్‌కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించామనుకోండి కార్‌కి. కార్‌కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించామనుకోండి. మీరు హ్యాపీగా ఉంటారా? అంటే భోజనం తినక్కర్లేదా? అంటే కారు యొక్క అవసరాలు వేరు. కారులో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క అవసరాలు వేరు కదా! కార్‌లో పెట్రోల్ ఫుల్ కొట్టిస్తే మీ ఆకలి తీరదు. మీరు తినాలి కదా! అలాగే శరీరానికి కావాల్సింది తిండి. అది సప్లై చేయడం మీకు బాగా వచ్చు. అలాగే సూక్ష్మ శరీరం మైండ్‌కి కావాల్సింది వినోదం. అది సప్లై చేయగలుగుతున్నారు. ఆత్మకి ఏం అవసరం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మ అంటే ఎవరు? మీరు. హ్మ్. ఎప్పుడు ఆలోచించలేదు. మరి దాని అవసరాలు తెలుసుకోకుండా, దాని అవసరాలు తీర్చకపోతే ఎలా ఆనందంగా ఉందామని అనుకుంటారు? హ్మ్. మీ కారుని శుభ్రంగా పాలిష్ కొడితే సంతోషంగా ఉంటారా? ఉండరు. మీరు సంతోషంగా ఉండాలి. మీ కారుకి అందుకే ఇదొక వాహనం మనం వాడుకుంటున్నాం ఈ శరీరం. అలాగే ఈ మైండ్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్‌స్ట్రుమెంట్స్. ఆ వస్తువులు. అవి కూడా మనం వాడుకుంటున్నాం. ఎవరు? మీరు వాడుకుంటున్నారు. కదా! సో, దీనికి వివరించి ఇంకా నేను మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.